Students, I am K. Nalini. Let us now discuss about chiral catalyst controlled asymmetric synthesis. Catalyst ప్రత్యేకంగా యూజ్ చేసి మనం ఎస్మెట్రిక్ సింథసిస్ని చేస్తాము. ఆ catalyst యూజ్ చేసినప్పుడు మనకి ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి, స్టీరియో కెమిస్ట్రీ ఏమవుతుంది అనేది ఎస్మెట్రిక్ సింథసిస్లో మనం చూస్తాం. సో అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ జకాబ్సన్ కత్సుకి ఇపాక్సిడేషన్. నథింగ్ బట్ జకాబ్సన్ ఎపాక్సిడేషన్ అంటాం. ఎపాక్సిడేషన్ జనరల్గా ఏమవుతుంది, డబుల్ బాండ్ ఉన్న చోట మనకి ఎపాక్సైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఒలిఫిన్ ఉందో ఆ పొజిషన్లో ఆక్సిజన్ అనేది బాండ్ ఫామ్ చేస్తుంది. సో అలా కాకుండా మనకి ఎస్మెట్రీ అంటే ఏంటి, ప్రొడక్ట్స్ ఒకటి మేజర్ ప్రొడక్ట్ ఒకటి మైనర్ ప్రొడక్ట్ వస్తే ఎస్మెట్రిక్ సింథసిస్లో కన్సిడర్ చేస్తాం. సో ఈ జకాబ్సన్ ఎపాక్సిడేషన్లో ప్రత్యేకంగా ఒక క్యాటలిస్ట్ని మనం యూజ్ చేస్తాం. దాన్ని ఎస్ఎస్ సెలేన్ లేదా ఆర్ఆర్ సెలేన్ అంటాం. ఫస్ట్ షార్ప్లెస్ ఎపాక్సిడేషన్ ఈజ్ లిమిటెడ్ టు అలైల్ ఆల్కహాల్. మోస్ట్లీ ట్రాన్స్ అలైల్ ఆల్కహాల్ మోర్ అప్రాప్రియేట్. అంటే అలైల్ ఆల్కహాల్ తీసుకుంటారంట, అందులో ట్రాన్స్ అలైల్ ఆల్కహాల్ అనేది మోస్ట్ అప్రాప్రియేట్. సింపుల్ ఒలిఫిన్స్ నాట్ పాసిబుల్ టు simple sharpless epoxidation. Alternative method is Jacobson epoxidation. Simple olefins sharpless epoxidation పార్టిసిపేట్ చేయలేకపోతుంది. సో ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి అని చూస్తే జకాబ్సన్ ఎపాక్సిడేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం. మోనో డై ట్రై సబ్స్టిట్యూటెడ్ ఒలిఫిన్స్ ఆర్ ఎపాక్సిడైజ్డ్. సబ్స్టిట్యూషన్ ఉన్నా కూడా మనకి ఎపాక్సిడేషన్ జరుగుద్ది. మోనో డై ట్రై సబ్స్టిట్యూటెడ్ ఒలిఫిన్స్ అనేవి ఎపాక్సిడైజ్డ్ అవుతాయి అంటున్నారు. అంటే అసలు జకాబ్సన్ క్యాటలిస్ట్ అంటే ఏంటి? జకాబ్సన్ క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది కామన్ నేమ్ ఫర్ N(N) bis 3,5 డై టెర్షియరీ బ్యూటైల్ సాల్సిలిడిన్ 1,2 సైక్లోహెక్సేన్ డై ఎమినో మ్యాంగనీస్ 3 క్లోరైడ్. ఇంత పేరు ఉంది. దాన్ని మనం సింపుల్గా ఎస్ఎస్ సెలేన్ లేదా ఆర్ సెలేన్ అంటున్నాం. ఏ కోఆర్డినేషన్ కాంపౌండ్ ఆఫ్ మ్యాంగనీస్ ఉంటుంది, అంటే సెలేన్ టైప్ లైగాండ్. ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అన్ ఎస్మెట్రిక్ క్యాటలిస్ట్ ఇన్ ది జకాబ్సన్ ఎపాక్సిడేషన్. నార్మల్గా జకాబ్సన్ ఎపాక్సిడేషన్ అంటే ఒక డబుల్ బాండ్ని మనం ఎపాక్సిడేషన్ చేస్తే ఎపాక్సీ బాండ్ వస్తుంది కదా. మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటాం బేర్ విలిగర్ ఆక్సిడేషన్లో, అలాగా జస్ట్ మనకి డబుల్ బాండ్ ఉన్న దగ్గర ఎపాక్సిడేషన్ జరుగుద్ది. సో నార్మల్ కాకుండా ఎస్మెట్రిక్ క్యాటలిస్ట్ విచ్ ఈజ్ రినౌన్డ్ ఫర్ ఇట్స్ ఎబిలిటీ టు ఎన్షూర్ సెలెక్టివ్లీ ట్రాన్స్ఫార్మ్ ప్రోకైరాల్ ఆల్కీన్స్ ఇంటూ ఎపాక్సైడ్స్. ఇక్కడ మనం తీసుకునేది ప్రోకైరాల్ ఆల్కీన్స్ ఇంటూ ఎపాక్సైడ్స్. జకాబ్సన్ క్యాటలిస్ట్ అంటే స్ట్రక్చర్ ఇది. ఈ స్ట్రక్చర్ యొక్క జకాబ్సన్ క్యాటలిస్ట్ ప్రిపరేషను అలాగే అప్లికేషన్స్ చూస్తాం ఇందులో. ట్రై సబ్స్టిట్యూటెడ్ గ్రేటర్ దాన్ డై సబ్స్టిట్యూటెడ్ గ్రేటర్ దాన్ మోనో సబ్స్టిట్యూటెడ్. అంటే మన సబ్స్టిట్యూషన్లో రియాక్షన్స్ ఎలా జరుగుతాయని. ట్రై గ్రేటర్ దాన్ డై గ్రేటర్ దాన్ మోనో సబ్స్టిట్యూషన్. అంటే ఆల్కీన్స్ తీసుకోవచ్చు అన్నాం కదా, అందులో ట్రై ముందు, తర్వాత డై, తర్వాత మోనో. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్. ఎనీ సబ్స్టిట్యూయెంట్స్ ఆన్ ఒలిఫిన్స్, ఎరైల్, ఆల్కైల్ ఆర్ అలైల్, ఏ సబ్స్టిట్యూయెంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ సెలేన్ ఆర్ సెలేన్ వైడ్లీ యూజ్. ఎక్కువగా ఎస్ఎస్ సెలేన్ అయినా అనొచ్చు లేదా ఆర్ సెలేన్ అయినా అనొచ్చు జకాబ్సన్ క్యాటలిస్ట్ని. ఎస్ఎస్ఏ ఎక్కువగా యూజ్ చేస్తాం, వైడ్లీ యూజ్డ్ అన్నారు చూడండి అక్కడ. సో ఎస్ఎస్ సెలేన్ అంటే ఆర్ఆర్ సెలేన్ రెండిట్లో ఏదైనా జకాబ్సన్ క్యాటలిస్టే. ఎస్ఎస్ కామన్గా యూజ్ చేస్తాం. ఎస్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ కాంపౌండ్స్ తీసుకున్నారు చూడండి, ఈ రెండు కాంపౌండ్లు సేమ్. సాల్సిలాల్డిహైడ్ ఇంకా సబ్స్టిట్యూషన్ ఉన్నాయి. 2 టెర్షియరీ బ్యూటైల్స్ ఉన్నాయి, ఆల్కహాల్ గ్రూప్ ఉంది. 2 టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్స్ ఉన్నాయి. సాల్సిలాల్డిహైడ్ తీసుకున్నాను, పైన మాత్రం డైఎమిన్ ఉంది.
సో దీంట్లో ఏం రిమూవ్ చేశారు, ఇక్కడి నుంచి H2, ఇక్కడి నుంచి O, ఇక్కడి నుంచి H2, ఇక్కడి నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. ఫస్ట్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. MnOAc ట్వైస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ aqueous NaOH. దాంతోపాటు మీరు యారో మీద ఏం వేసుకోవాలంటే లిథియం క్లోరైడ్ LiCl కూడా వేసుకోండి, అప్పుడు ఇక్కడ క్లోరిన్ వస్తుంది. సో జస్ట్ క్లోరిన్ ఇక్కడ పెట్టండి, LiCl. నెక్స్ట్ దాన్ని Mn3 ఆక్సైడ్స్ SS సెలీన్ అంటాం, జకాబ్సన్ కెటలిస్ట్ అంటాం. సో ఇందులో NaOCl ఆర్ H2O2 లేదా మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ కూడా తీసుకోవచ్చు. TBHPR మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ అయినా తీసుకోవచ్చు అంటున్నారు. సో నెక్స్ట్ దీంట్లోనే మనకి జకాబ్సన్ కెటలిస్ట్ ఆక్సో స్పెషల్ అనే స్పీసీస్ కూడా ఇందులో ఉంది. ఇది స్పీసీస్, ఆక్సో స్పీసీస్. ఇందులో ఇక్కడ కూడా మీరు క్లోరిన్ పెట్టాలి. Mn కింద కూడా మీరు క్లోరిన్ పెట్టండి, Mnకి కూడా క్లోరిన్ పెట్టండి. సో ఫస్ట్ స్టెప్ చూడండి, జస్ట్ నేను సాల్సిలాల్డిహైడ్స్ 2 moles తీసుకున్నాను. అంటే ఇంకా సబ్స్టిట్యూషన్ ఉంది దానికి, సెకండ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్లో సబ్స్టిట్యూషన్ ఉన్నాయి. టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్స్ ఉన్నాయి. సాల్సిలాల్డిహైడ్ జస్ట్ ద కాంపౌండ్ అంటున్నాను నేను, దానికి డైఎమీన్ తీసుకున్నాను. ఈ రెండింటిలోంచి వాటర్ మాలిక్యూల్ తీసేసి చూడండి, H2O. MnOAc ట్వైస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ aqueous NaOH. దాంతోపాటు మీరు ఏం పెట్టాలంటే LiCl పెట్టాలి. దీని మీద LiCl పెట్టండి, LiCl. లిథియం క్లోరైడ్ పెడితే మనకి కాంపౌండ్ ఇలా వస్తుంది, క్లోరిన్. సో దిస్ ఈజ్ జకాబ్సన్ కెటలిస్ట్. దాన్నే మనం SS సెలీన్ అని Mn3 సాల్ట్స్ అన్నాం. ఇక్కడ NaOCl ఆర్ H2O2 మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ TBHP మోస్ట్ కామన్గా యూజ్ చేసేయని ఇక్కడ రాశారు. హౌస్ హోల్డ్ బ్లీచ్ అని మోస్ట్ కామన్గా యూజ్ చేసే కెటలిస్ట్. సో దీనికి ఆక్సో స్పీసీస్ కూడా ఇక్కడ వేశారు, స్పీసీస్ ఇది. దీనికి మీరు ఏం చేస్తారంటే Mn కింద క్లోరిన్ కూడా పెట్టండి. దిస్ ఈజ్ ఆక్సో స్పీసీస్. సో ఇది మన జకాబ్సన్ కెటలిస్ట్. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, డబుల్ బాండ్ని ఆక్సిడైజ్ చేస్తున్నాం. సో అసలు సెలీన్ అంటే ఏంటి, SS సెలీన్ అంటున్నారు అక్కడ, ఇంకోటి ఏంటి RR సెలీన్ అంటున్నారు. జకాబ్సన్ కెటలిస్ట్ అంటే రెండిట్లో ఏదో ఒకటి. సో సెలీన్ రిఫర్స్ టు టెట్రాడెంటేట్ C2 సిమెట్రిక్ లైగండ్ సెన్సైజ్డ్ ఫ్రమ్ సాల్సిలాల్డిహైడ్. ఇందాక అక్కడ సాల్సిలాల్డిహైడ్ చూసాం, SAL అండ్ ఇథిలిన్ డైఎమైన్. సో ఒకసారి వెనకాల స్లైడ్కి వెళ్ళండి, ఇదిగోండి ఇది సాల్సిలాల్డిహైడ్, ఈ రెండు సాల్సిలాల్డిహైడ్స్, ఈ రెండు సేమ్ స్ట్రక్చర్స్. ఇది డైఎమీన్, EN ఇది SAL. సో SALEN సెలేన్, SALEN సెలేన్ అంటున్నాం. సెలేన్ రిఫర్స్ టు టెట్రాడెంటేట్ C2 సిమెట్రిక్ లైగండ్ సెన్సైజ్డ్ ఫ్రమ్ సాల్సిలాల్డిహైడ్ and ethylene diamine. It may also refer to a class of compounds which are structurally related to the classical సెలేన్ ligand, primarily bis-skip bases. వాటినే మనం లైగండ్ని bis-skip bases అని కూడా అంటాం. సెలేన్ SAL సాల్సిలాల్డిహైడ్, EN ఇథిలిన్ డైఎమిన్. సో SALEN. సో S, S అంటే కాన్ఫిగరేషన్స్, S, S సెలేన్ అనొచ్చు, లేదా R, సెలేన్ అని కూడా అనొచ్చు జకాబ్సన్ కెటలిస్ట్ని. సో ఈ కెటలిస్ట్ యూజ్ చేసి నేను ఎపాక్సిడేషన్ చేస్తున్నాను, ఎస్మెట్రిక్ ఎపాక్సిడేషన్ చేస్తున్నాను. సో ఇదిగోండి Mn డబుల్ బాండ్ O, MnCl. ఇది మన కెటలిస్ట్ అనుకోండి. ఈ కెటలిస్ట్కి NaOCl యాడ్ చేస్తే Mn డబుల్ బాండ్ O అవుతుంది. దీని నుంచి మళ్ళీ ఒలిఫిన్ కలిపాను. సో డబుల్ బాండ్ ఒలిఫిన్ కలిపితే ఏమవుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ జరిగి ఎపాక్సీ బాండ్ వచ్చింది. సో దానికి మళ్ళీ NaCl. ప్రొసీజర్ ఎలా కంటిన్యూ అవుతుంది, సైక్లిక్ స్ట్రక్చర్. సో ఫస్ట్ MnCl నుంచి మనం NaOCl యాడ్ చేసుకుంటే డబుల్ బాండ్ O అవుతుంది. ఇందాక యాడ్ చేసాం కదా అక్కడ యారో మీద, NaOCl ఇదిగోండి ఇక్కడ NaOCl యాడ్ చేసుకుంటే డబుల్ బాండ్ O వచ్చిందా లేదా, ఆక్సో స్పీసీస్ని ప్రిపేర్ చేసాం. ఇది జకాబ్సన్ కెటలిస్ట్. దాన్ని NaOCl యాడ్ చేసుకుని
ఆక్సో స్పీసీస్ కింద చేంజ్ చేశాను నేను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది చేసాం. దానికి డబల్ బాండ్ ఒలిఫిన్ యాడ్ చేయండి. ఎపాక్సిడేషన్ ఇక్కడ జరుగుతుంది. ఇదిగోండి ఇలా ఎపాక్సైడ్ బాండ్ వస్తుంది. వచ్చిన తర్వాత దానికి NaCl మళ్ళీ ప్రొసీజర్ మళ్ళీ కామన్గా సోడియం క్లోరైడ్ యాడ్ చేసుకుని కామన్ ప్రొసీజర్. దిస్ ఈజ్ ది మెకానిజం ఫాలోడ్ ఇన్ జకాబ్సన్ కెటలిస్ట్ యూజ్డ్ ఎపాక్సిడేషన్. పాసిబుల్ పాత్వేస్ అసలు ఎలా జరుగుతుంది. సో ఇది డబల్ బాండ్ ఓఏ, ఇది డబల్ బాండ్. సో 2π + 2π సైక్లో ఎడిషన్ అనొచ్చు దీన్ని. ఇదిగోండి బాండ్ ఈ రెండు ఇలా ట్రాన్సిషన్ స్టేట్ కింద వేశారు. చాలా సింపుల్. ఇదిగోండి ట్రాన్సిషన్ స్టేట్ వేశారు. ద రిమైనింగ్ పార్ట్ ఏంటి, Mn ఇలా వచ్చేస్తుంది. ఆక్సిజన్ అనేది బాండ్లో పాలరైజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది. Mn రిమూవ్ చేస్తున్నారు. ఇదిగోండి ప్రొడక్ట్. సో ఇలా కూడా చేయొచ్చు. సో ఒకటి అబోవ్ ది ప్లేన్, ఒకటి బిలో ది ప్లేన్ రావచ్చు. ఎపాక్సైడ్ బాండ్ అబోవ్ ది ప్లేన్ రావచ్చు, బిలో ది ప్లేన్ కూడా రావచ్చు. ఈ మెకానిజం కూడా చేయొచ్చు అని. Mn డబల్ బాండ్ ఓ డైరెక్ట్గా ఇది సింపుల్. ఆక్సిజన్ తోటి ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయిపోయింది, ప్రొడక్ట్ వచ్చింది. పాసిబుల్ పాత్వేస్. సో నెక్స్ట్ ఫ్రీ రాడికల్ మెకానిజం కూడా జరగవచ్చు. ఇది అంటే రాడికల్స్ కాబట్టి ఫస్ట్ ఆక్సిజను, ఇది డబల్ బాండ్ 2 రాడికల్స్ కింద రాయండి. ఆక్సిజన్ ఒక రాడికల్ కలుస్తుంది. ఇక్కడ రాడికల్ ఉంది. సో ఇది రాడికల్ మెకానిజం. ప్రోడక్ట్కి స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ అవుతుంది చూడండి. సో దిస్ ఈజ్ నాట్ అన్ యాక్సెప్టబుల్ మెకానిజం. రాడికల్ మెకానిజం అనేది యాక్సెప్ట్ కాదు. ఇన్ మెజారిటీ ఆఫ్ జకాబ్సన్ ఎపాక్సిడేషన్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ ఒలిఫిన్ రిటైన్. అంటే ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఒలిఫిన్కి ఏ స్టీరియో కెమిస్ట్రీ ఉందో మనకి ప్రొడక్ట్ కూడా అదే వస్తుంది అంటున్నారు. బట్ ఇన్ ఫ్రీ రాడికల్ పాత్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ విత్ ఇన్వర్షన్. కానీ ఫ్రీ రాడికల్లో ప్రొడక్ట్స్ అనేవి రివర్స్ అవుతున్నాయి, ఇన్వర్షన్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ మెకానిజం. ఫ్రీ రాడికల్స్లో ఇన్వర్షన్ మెకానిజం వస్తుంది కాబట్టి ఈ మెకానిజం యాక్సెప్ట్ అవ్వట్లేదు. నార్మల్ మెకానిజంలో మనకి రియాక్టెంట్ యొక్క స్టీరియో కెమిస్ట్రీయే రీటైన్ అవుతుంది. రీటైన్ అవుతుందంటే ఏంటి, రియాక్టెంట్కి ఏ స్టీరియో కెమిస్ట్రీ ఉందో ప్రొడక్ట్కి కూడా అదే స్టీరియో కెమిస్ట్రీ వస్తుంది అని అర్థం. ఇప్పుడు అందులో తీసుకున్న ఇథిలిన్ డైఏమిన్ యొక్క యాక్సియల్స్ ఈక్వటోరియల్స్ రాశారు. H అనేది యాక్సియల్ పొజిషన్లో ఉంటుంది, NH2 ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటుంది అని రాస్తారు. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఎలా అటాక్ అవుతుందో ఒలిఫిన్ అనేది డయాగ్రామ్ వేశారు. ఇది ఒలిఫిన్ అనుకుందాం. ఇవి లార్జ్ గ్రూపు, స్మాల్ గ్రూపు. ఒలిఫిన్ అనేది ఇటు సైడ్ నుంచి అటాక్ అవుతుంది. ఇదిగోండి Mn డబల్ బాండ్ ఓ. ఇది మన జకాబ్సన్ కెటలిస్ట్. ఈ కెటలిస్ట్ మీదకి ఈ ఒలిఫిన్ అనేది ఎలా అటాక్ అవుతుంది అనేది ఈ డయాగ్రామ్. దిస్ ఈజ్ ఒలిఫిన్, దిస్ ఈజ్ లార్జ్ గ్రూప్, దిస్ ఈజ్ స్మాల్ గ్రూప్. ఒలిఫిన్ ఎలా అటాక్ అవుతుంది అనేది. ద అప్రోచ్ ఆఫ్ ఒలిఫిన్ టు Mn5 ఆక్సో స్పీసీస్ కంట్రోల్డ్ బై bulkier tertiary butyl group upper or axial hydrogen of cyclohexane. The alkene also approaches as shown above, with the large group being better accommodated in the space away or remote from the axial hydrogens extremely easily. Potentially valuable method of epoxidation of olefin. అంటే స్మాల్ గ్రూప్ ఉన్న వైపు నుంచి మనకి ఈజీగా ఎపాక్సిడేషన్ అనేది ఈజీగా జరుగుతుంది అనే పాయింట్ అనేది అక్కడ రాస్తారు. లార్జ్ గ్రూప్ అంటే మనకి స్టీరిక్ హిండ్రెన్స్ ఉంటుంది, టెర్షరీ బ్యూటైల్ గ్రూప్స్ అవి ఉంటాయి కాబట్టి బల్కియర్ గ్రూప్స్. ఆ లార్జ్ గ్రూప్ కన్నా స్మాల్ గ్రూప్ వైపు నుంచి మనకి ఎపాక్సిడేషన్ అనేది సింపుల్గా జరుగుతుంది అన్నారు. ఇక్కడ నిమోనిక్స్ అంటే ఈజీ వే టు రిమెంబర్ లేదా షార్ట్ కట్ టు రిమెంబర్. మనం ఇప్పుడు దాకా చేసింది షార్ట్ కట్లో ఎలా రిమెంబర్ చేసుకోవాలి అనేది నిమోనిక్స్ అంటాం. నిమోనిక్స్ ఇంగ్లీష్లో ఈజీ వే టు రిమెంబర్ లేదా షార్ట్ కట్ టు రిమెంబర్. ఎట్ ఒలిఫిన్ ఇఫ్ లార్జ్ గ్రూప్ ఈజ్ లెఫ్ట్, స్మాల్ గ్రూప్ ఈజ్ రైట్, దెన్ SS సెలెన్స్ మేజర్ ప్రొడక్ట్ ఈజ్ బీటా ఎపాక్సైడ్. సో ఇక్కడ పాయింట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. లార్జ్ గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే అండ్ స్మాల్ గ్రూప్ రైట్ సైడ్ ఉంటే SS సెలీన్ అనేది మేజర్ ప్రొడక్ట్ ఏంటంటే బీటా ఎపాక్సైడ్.
సో ఆర్ఆర్ సెలేన్కి మేజర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఎపాక్సైడ్. ఈ చిన్న పాయింట్ చాలా మొత్తం మెకానిజం అంతా వచ్చేస్తుంది. అంటే లార్జ్ గ్రూపు లెఫ్ట్ సైడ్ ఉండి స్మాల్ గ్రూపు రైట్ సైడ్ ఆఫ్ ది ఒలిఫిన్ ఉన్నప్పుడు ఎస్ఎస్ సెలేన్ తీసుకుంటే మనకి బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్టు, ఆల్ఫా ఎపాక్సైడ్ మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. ఆర్ఆర్ సెలేన్లో మేజర్ ప్రొడక్ట్ అనేది ఆల్ఫా ఎపాక్సైడ్ అవుతుంది. సో అదే కింద రాశారు చూడండి, NaOCl ఆ బీటా ఎపాక్సైడ్. సో ఆల్ఫా ఎపాక్సైడ్ ఆర్ఆర్ సెలేన్ NaOCl. In case of tri-substituted olefins, if hydrogen is write down. ట్రై సబ్స్టిట్యూషన్ ఉంటే హైడ్రోజన్ అనేది రైట్లో ఉండాలి అంటున్నారు. సో ఎస్ఎస్ సెలేన్ మేజర్ ఎపాక్సైడ్ బీటా, ఆర్ఆర్ సెలేన్ మేజర్ ఎపాక్సైడ్ ఆల్ఫా. సో ఎస్ఎస్ సెలేన్ NaOCl సేమ్ అదే పాయింట్ని మళ్ళీ రాశారు. ఆర్ఆర్ సెలేన్ ఎస్ఎస్ సెలేన్. సో ఎస్ఎస్ సెలేన్ బీటా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ కాబట్టి పైన వేశారు, ఇది మైనర్ ప్రొడక్ట్. అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ చూడండి, ఫస్ట్ ఇదిగోండి డబల్ బాండెడ్ కాంపౌండ్స్. సో లెఫ్ట్ సైడ్ లార్జ్ గ్రూప్ ఉంది, రైట్ సైడ్ CH3 ఉంది. ఎస్ఎస్ సెలేన్ సోడియం హైపోక్లోరైడ్. సో ఇప్పుడు ఏమవుద్ది, బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్. ఇదిగోండి బీటా ఎపాక్సైడ్, అబోవ్ ది ప్లేన్ ఉంటే బీటా అన్నాం కదా, ఇదిగోండి బీటా ఎపాక్సైడ్ థిక్ లైన్తో కన్సిడర్ చేయండి. ఎపాక్సైడ్ అంటే ఆక్సిజన్ బాండ్, సో ఎపాక్సైడ్ బాండ్. సో దిస్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. గ్రేటర్ దాన్ ఎనాన్షియోమెరిక్ ఎక్సెస్ 96% కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్లోనే మనం చెప్పాం మోస్ట్లీ ఎస్ఎస్ సెలేన్ అనేది యూజ్ చేస్తాం అనేది. సో ఎస్ఎస్ సెలేన్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ది జకాబ్సన్ క్యాటలిస్ట్. ఒలిఫిన్ తీసుకున్నాను నేను, దాన్ని ఎపాక్సిడేషన్ చేశాను. ఇదిగోండి ఒలిఫిన్, లార్జ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్, స్మాల్ గ్రూప్ రైట్ సైడ్. సో ఎస్ఎస్ సెలేన్ తీసుకున్నారు. సో బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్. బీటా ఎపాక్సైడ్, దిస్ ఈస్ ది బీటా ఎపాక్సైడ్. ఇది కూడా అంతే, ఎస్ఎస్ సెలేన్ బీటా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. సో ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, దాన్ని ఫస్ట్ డబుల్ బాండ్ కింద మార్చారు, అంటే ఒలిఫిన్ కింద మార్చారు లెండ్లార్స్ కెటలిస్ట్ యూజ్ చేసి. మార్చిన తర్వాత ఆర్ఆర్ సెలేన్ తీసుకున్నారు, NaOCl pH 11.3 CH2Cl2 అన్నారు. సో ఆర్ఆర్ సెలేన్ తీసుకుంటే ఏది మేజర్ ప్రొడక్ట్, ఆల్ఫా ఎపాక్సైడ్. ఇదిగో డాటెడ్ లైన్ వేసారు, ఆల్ఫా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. సో దానికి అమోనియా యాడ్ చేసుకుని కాంపౌండ్ వేరేది వేసారు. ఇక్కడ వరకు చాలు మన రియాక్షన్. సో ఆల్ఫా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. ఇక్కడ వరకు రియాక్షన్ సరిపోద్ది. ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్. దిస్ ఈజ్ ది ప్రొడక్ట్. నథింగ్ టు గో ఫర్ అమోనియా యాడ్ చేసి ప్రొడక్ట్ అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఎస్ఎస్ సెలేన్ యూజ్ చేసుకుని NaOCl తీసుకున్నారు, మెటాక్లోరో పర్బెంజోయిక్ యాసిడ్ NMO. సో దీనికి ఎస్ఎస్ సెలేన్ అన్నారు. ఇటువైపు లెఫ్ట్ సైడ్ లార్జ్ గ్రూప్ ఉంది, రైట్ సైడ్ స్మాల్ గ్రూప్ ఉంది కాబట్టి బీటా ఎపాక్సైడ్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. గ్రేటర్ దాన్ 86% ఎనాన్షియోమెరిక్ ఎక్సెస్. సో ఇందులో మనం చూసింది ఏంటంటే ఫస్ట్ క్యాటలిస్ట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సిన్థసిస్ అనే కాన్సెప్ట్లోంచి జకాబ్సన్ ఎపాక్సిడేషన్, ఎస్మెట్రిక్ ఎపాక్సిడేషన్ అనే రియాక్షన్ ఇక్కడ మనం చేసాం. ఎపాక్సిడేషన్ అంటే జనరల్గా మనకు తెలుసు, ఎక్కడ ఆల్కీన్ ఉందో ఆ డబల్ బాండ్ దగ్గర ఆక్సిజన్ వస్తుంది, ఎపాక్సైడ్ బాండ్ వస్తుంది. సో మామూలుగా చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా 1:1 రేషియోలో వస్తాయి. కానీ ఇది ఎస్మెట్రిక్ ఎపాక్సిడేషన్ కాబట్టి మనకి ఒకటి మేజరు ఒకటి మైనరు వస్తున్నాయి. సో మెయిన్ జకాబ్సన్ క్యాటలిస్ట్ అంటే ఏంటంటే S, సెలేన్ లేదా R, కాన్ఫిగరేషన్స్ అవి. సెలేన్ అంటే ఏంటన్నాం, సాల్సిలాల్డిహైడ్ ప్లస్ ఇథిలిన్ డైఎమైన్. సో అది ఒక లైగండ్. ఆ లైగండ్ అనేది MN కాంప్లెక్స్తో కంబైన్ అయ్యి మనకి జకాబ్సన్ క్యాటలిస్ట్ అనేది వచ్చింది. సో ఈ జకాబ్సన్ క్యాటలిస్ట్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ ఒలిఫిన్స్ని చేసాం. ఆ డిఫరెంట్ ఒలిఫిన్స్లో మెయిన్గా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇంపార్టెంట్ పాయింట్, లార్జ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్, స్మాల్ గ్రూప్ రైట్ సైడ్ ఉన్నప్పుడు ఎస్ఎస్ సెలేన్ తీసుకుంటే మనకి
బీటా ఎపాక్సైడ్ అనేది మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. ఆర్ఆర్ తీసుకుంటే ఆల్ఫా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జకాబ్సన్ క్యాటలిస్ట్ అంటే ఏంటి, దాని ప్రిపరేషను క్లియర్గా రాయాలి. ఆ తర్వాత ఎపాక్సిడేషన్ ఎలా జరుగుతుంది మెకానిజం రాయాలి. ఆ తర్వాత అప్లికేషన్స్ వేసి వాటి యొక్క ప్రొడక్ట్స్ వేయాలి. అప్లికేషన్స్ ప్రొడక్ట్స్లో ఏది మేజరు ఏది మైనరు క్లియర్గా మెన్షన్ చేయాలి. థ్యాంక్ యూ.